నాకు దర్శన్‌కి బెంగుళూరులో కొంచెం వర్క్ ఉంటే పాపని తీసుకొని అమ్మతో పాటు బెంగుళూరుకొచ్చాము. మార్నింగ్ లేచిన వెంటనే తన బాటిల్స్, నిపిల్ షీల్డ్స్ అవన్నీ స్టెరిలైజ్ చేసి పెట్టేసిన తర్వాత అమ్మ స్నానం చేపిస్తుంటే నేనింకా సాంబ్రాణికి బొగ్గులవి కొంచెం వేడి చేస్తున్నాను అనమాట. సాంబ్రాణి వేస్తే చాలా బావుంటుంది తనకని చెప్పి. మరీ ఎక్కువ పొగ రాకుండా చూసుకుంటే బెటర్ మనం. అండ్ తనకి అమ్మ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ చేపిచ్చే లోపల నేను కూడా కొంచెం పాలు తాగేస్తున్నాను. మిల్క్ ప్రొడక్షన్ అంతా రావడం కోసం పౌడర్ యాడ్ చేసుకొని. అండ్ నా స్కిన్ కూడా చాలా మంచి గ్లోయిగా కనిపిస్తోంది. అండ్ చాలామంది నోటీస్ చేస్తున్నారు మంచి గ్లో అవుతోందని చెప్పి. సో బేసిక్గా నైట్ క్రీమ్ ఒక టబ్ ఆల్రెడీ కంప్లీట్ చేసి మళ్ళీ కొత్తది తీస్తున్నాను అనమాట. ఇది గుడ్ వైబ్స్ది డీ ట్యాన్ ఉప్టన్ నైట్ క్రీమ్. నైట్ టైం ఈ మధ్య రోజు అప్లై చేసుకుంటున్నాను. స్కిన్ మీద ట్యాన్ తగ్గినట్టు అనిపిస్తోంది. మంచిగా సాఫ్ట్గా లైటన్ అయినట్టు కూడా అనిపిస్తోంది. ఎక్స్క్లూజివ్లీ పర్పుల్లో అవైలబుల్లో ఉంటుంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అండ్ కోల్కతాలో ఉండే వాళ్ళకైతే 2 అవర్స్లో డెలివరీ అవుతుంది. కొచ్చిలో ఉండే వాళ్ళకి సేమ్ డే డెలివరీ ఉంటుంది. నేను ట్యాగ్ చేసి ఉంటాను, మీరు డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు. తర్వాత పాపకు ఫీడింగ్ ఇచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టడం కొంచెం అలవాటు చేస్తున్నామండి. ఎందుకంటే ఎక్కువ మీద ఎత్తుకొని ఉన్నా కూడా పిల్లలు కొంచెం హీట్ ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి ఉయ్యాల్లో అలవాటు చేసుకుంటుంటే ఈ మధ్య పర్లేదు, బెటర్, కాసేపు పడుకుంటా ఉంది. లేటర్ ఆన్ ఇంకా మేము డిన్నర్ చేసేసాము. అది అయిన తర్వాత బేబీవి డైపర్స్, వాటర్ వైప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒకటి ఆర్గనైజర్లో పెడుతున్నాను. సో ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది అని చెప్పేసి. తను పడుకున్నప్పుడే నేను నా వర్క్స్ కూడా అన్నీ ఫినిష్ చేసుకోవాలి కాబట్టి ఎడిటింగ్ వర్క్ ఉంటే అది చూసేసుకున్నాను. అండ్ నా రూమ్ అంతా కూడా కొంచెం క్లీన్ చేసుకొని బట్టలన్నీ నీట్గా ఎత్తి పెడుతూ ఉన్నాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.